ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 పాపులేషన్లో మనము లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ది పాపులేషన్ గురించి తెలుసుకుందాము. మనము పాపులేషన్ గురించి తెలుసుకునేటప్పుడు 3 ప్రశ్నలు వేసుకోవాలి అని అనుకున్నాం కదా. ఏంటా 3 ప్రశ్నలు అంటే, ఒకటి పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, అది కూడా కంప్లీట్ చేశాము. ఇప్పుడు పాపులేషన్ యొక్క లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఏంటి అని తెలుసుకుంటాము. అంటే జనాభాలో ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ఏమిటి, వాళ్ళ యొక్క ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ యొక్క సెక్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనము అంటే జనాభాలో ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ, వాళ్ళ లిటరసీ రేట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి మనము. సో ఒక్కొక్కటిగా చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ ఏజ్ కంపోజిషన్ గురించి తెలుసుకుందాము. అంటే ఏ వయసు వాళ్ళు ఉన్నారని తెలుసుకుందాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పాపులేషన్. పాపులేషన్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఏజ్ కంపోజిషన్. ద ఏజ్ కంపోజిషన్ ఆఫ్ ఎ పాపులేషన్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ఏ కంట్రీ. ఒక దేశంలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, వివిధ రకాలైన వయస్సు గల సమూహాలు ఎంతమంది ఉన్నారు అని తెలిపేదే ఏజ్ కంపోజిషన్ ఆఫ్ ఏ పాపులేషన్. To an important degree, a person age influences what he needs, buys, does and his capacity to perform. అయితే మనకి ఒక దేశ జనాభాలో ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏ వయసు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఏ వయసు వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది అసలు వాళ్ళకి ఏం కావాలి, వాట్ హీ నీడ్స్, వాళ్ళు ఏం కొనుక్కుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ యొక్క కెపాసిటీ ఏమిటి అనేదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో చూసుకుంటే మొత్తం వృద్ధులే ఉన్నారు, ఎక్కువ శాతం, అంటే అక్కడ అవసరాలు వేరు, వాళ్ళ యొక్క కెపాసిటీ వేరు. ఒక దేశంలో యువత ఎక్కువగా ఉంది అని అంటే అక్కడ ఉండే అవసరాలు వేరు, వాళ్ళకు కావాల్సినవి వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు, అట్లా. సో మనకి ఒక పర్సన్ ఏజే ప్రభావితం చేస్తుంది, ఆయనకి ఏం కావాలి, ఏం కొనుక్కుంటాడు, ఏం చేస్తారు, ఆయన యొక్క క్యాపబిలిటీ ఏంటి, అని ఏం చేయగలుగుతాడు అనేది మనకి అర్థమవుతుంది. కాన్సిక్వెంట్లీ ద నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎ పాపులేషన్ ఫౌండ్ విత్ ఇన్ ద చిల్డ్రన్, వర్కింగ్ ఏజ్ అండ్ ఏజ్డ్ గ్రూప్స్ ఆర్ నోటబుల్ డిటర్మినెంట్స్ ఆఫ్ ద పాపులేషన్ సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్. సో మనకి నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎ పాపులేషన్ ఫౌండ్ విత్ ఇన్ ద చిల్డ్రన్లో ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు, వర్కింగ్ ఏజ్ ఎంత ఉంది, ఏజ్డ్ గ్రూప్స్ ఎంత ఉంది అని మనకి తెలిస్తేనే సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి మనకి అది యూజ్ అవుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ జనరలీ గ్రూప్డ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. ఏ ఒక్క నేషన్ యొక్క పాపులేషన్ అయినా కానీ 3 కేటగిరీస్గా గ్రూప్ చేశారు. ఏంటి అంటే చిల్డ్రన్ జనరలీ బిలో 15 years. ఫస్ట్ చిల్డ్రన్ జనరల్లీ బిలో 15 years. నెక్స్ట్ వర్కింగ్ ఏజ్ 15 to 59 years. రిటైర్మెంట్ స్టేజ్ అది 59 years అట్లా. నెక్స్ట్ ఏజ్డ్ అబోవ్ 59 years వృద్ధులు. సో ఇట్లా మనకి చిల్డ్రన్, వర్కింగ్ ఏజ్ అండ్ ఏజ్డ్ గ్రూప్ అని 3 కేటగిరీస్గా డివైడ్ చేయటం జరిగిందండి. సో ఆ కేటగిరీస్ ఒక్కొక్కటిగా చూద్దాము. చిల్డ్రన్ చూస్తే దే ఆర్ ఎకనామికల్లీ అన్ప్రొడక్టివ్ అండ్ నీడ్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్, క్లాతింగ్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్. సో మనకి ఈ చిల్డ్రన్ బిలో 15 years వాళ్ళందరూ కూడా ఏమైనా పని చేస్తారా, ఏమైనా సంపాదిస్తారా, లేదు, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఫుడ్, క్లాతింగ్, ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గార్డెన్స్ చూసుకుంటారు. నెక్స్ట్ వర్కింగ్ ఏజ్ చూసుకుంటే దే ఆర్ ఎకనామికల్లీ ప్రొడక్టివ్, వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అండ్ బయోలాజికల్లీ రిప్రొడక్టివ్, అండ్ వీళ్ళు పిల్లలు పుట్టించే శక్తి కూడా వీళ్ళకు ఉంటుంది, రిప్రొడక్టివ్ కూడా వీళ్ళకి బయోలాజికల్గా ఉంటారు. నెక్స్ట్ దే కంప్రైజెస్ ద వర్కింగ్ పాపులేషన్, ఓకేనా. సో వీళ్ళని దే కంప్రైజ్ ద వర్కింగ్ పాపులేషన్, వీళ్ళంతా కూడా వర్కింగ్ పాపులేషన్, పనిచేసే జనాభా ఇది. ఏజ్డ్ అబోవ్ 59 years చూసుకుంటే దే కెన్ బి ఎకనామికల్లీ ప్రొడక్టివ్ దో దే మే హ్యావ్
రిటైర్డ్. వాళ్ళు రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళు పని చేసి ఉండొచ్చు, పని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది రిటైర్ అయినాక కూడా పని చేస్తారు కదా, కొంతమంది చెయ్యరు. ఏజ్డ్ గ్రూప్స్ దే మే బీ వర్కింగ్ వాలంటర్లీ బట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రూట్మెంట్. సో అబోవ్ 59 ఇయర్స్ వాళ్ళకి ఏం జాబ్స్ చేసినా అట్లా రిక్రూట్మెంట్ ద్వారా ఏం గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, ప్రైవేట్గా కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోరు. కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు లేదా వాలంటీర్గా ఏదైనా బిజినెసో లేకపోతే ఏదైనా వాళ్ళు పెట్టుకోవచ్చు, అది ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకేనా. సో ద ప్రపోర్షన్ ఆఫ్ ద 3 groups ఇన్ ఇండియా పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంటెడ్ ఇన్ ఫిగర్ 6.5. సో ఫిగర్ 6.5 చూసుకుంటే మనకి ఏజ్ కంపోజిషన్ ఇట్లా ఉంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ డేటా చూసుకుంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ ఇంతే ఉంటుంది, అంతే కదా. సో ఇది ఏజ్ కంపోజిషన్. అడల్ట్స్ ఆరెంజ్ కలర్లో, నెక్స్ట్ ఈ బ్లూ కలర్లో 6.9%, సో బ్లూయిష్ గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో చిల్డ్రన్ 34.4%. సో ఏజ్డ్ గ్రూప్ తక్కువనే ఉన్నారు మనకి. అడల్ట్స్ అంటే యువతనే ఎక్కువ, అడల్ట్స్ మన దేశంలో ఎక్కువగా ఉన్నారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే మహిళలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారా ఏంది సెక్స్ రేషియో చూస్తే, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో? సెక్స్ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్. సెక్స్ రేషియో అంటే ఏంటి అని అంటే 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అన్నదాన్నే మనం సెక్స్ రేషియో అని నిర్వచిస్తాము. ఓకేనా. పాపులేషన్లో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అన్నదాన్నే సెక్స్ రేషియో అని అంటాము. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్ టు మెజర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఏ సొసైటీ ఎట్ ఎ గివెన్ టైమ్. సో దిస్ ఇన్ఫర్మేషన్ సెక్స్ రేషియో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని మనకి తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఒక సోషల్ ఇండికేటర్గా మనకి పనిచేస్తుంది. అంటే మేల్స్కి ఫీమేల్స్కి మధ్య సొసైటీలో సమాజంలో సమానత్వం ఎంత మేరకు ఉంది అని మనము కొలమానంగా చూడొచ్చు అన్నమాట ఒక టైంలో. నెక్స్ట్ ద సెక్స్ రేషియో ఇన్ ద కంట్రీ హ్యాస్ ఆల్వేస్ రిమైన్ అన్ఫేవరబుల్ టు ఫీమేల్స్. సెక్స్ రేషియో చూసుకుంటే మన దేశంలో అన్ఫేవరబుల్గా ఫీమేల్స్ ఎప్పుడూ తక్కువగానే ఉంటారు. ఒకసారి మనం చూసుకుంటే 1951 నుంచి 2001 వరకు ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఎంత ఉన్నారు అని చూద్దాం. 2001లో చూసుకుంటే 1000 మంది పురుషులకి 933 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సో ఒకసారి మీరు ఇప్పుడు 2022-24లో ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు, సెక్స్ రేషియో ఏంటి అనేది నాకు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ డూ యూ నో కేరళ హ్యాస్ సెక్స్ రేషియో ఆఫ్ 1058 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. సో కేరళలో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, 1000 మంది పురుషులకి 1058 మంది ఫీమేల్స్ ఉన్నారు. పాండిచేరి హ్యాస్ 1001 ఫీమేల్స్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్, అంటే ఈక్వల్గా ఉంది. వైల్ ఢిల్లీ హ్యాస్ ఓన్లీ 821 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్ అండ్ హర్యానా హ్యాస్ జస్ట్ 861. సో వాట్ మైట్ బీ ద రీజన్? ఓకే, ఏంటి దీనికి రీజన్? హర్యానాలో 861 అంటే ఇక్కడ మనకి లోపల కడుపులో ఉండగానే ఆడపిల్లలను చంపేస్తారు హర్యానాలో. అక్కడ చూసుకుంటే మనకి ఎక్కడైతే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయో, ఇల్లిటరసీ ఎక్కువగా ఉందో అక్కడ మనకి ఫీమేల్స్ తక్కువగా ఉంటారు. సో అందరికీ మేల్ చైల్డే కావాలి, ఫీమేల్ చైల్డ్ వద్దు అని చెప్పి కడుపులో ఉండగానే అబార్షన్స్ చేసేస్తారనుకోండి, లేకపోతే పుట్టగానే ఆడపిల్లల్ని చంపేస్తారనుకుంటే ఆబ్వియస్లీ ఫీమేల్స్ తక్కువగా ఉంటారు. సో రీజన్స్ ఇంకా ఏమై ఉంటాయి అనేది కూడా మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ సచ్ వేరియేషన్స్? ఒక దగ్గర ఎక్కువ, కేరళలో చూస్తే ఎక్కువగా ఉంది, హర్యానాలో చూస్తే సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. మరి ఏంటి? వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ సచ్ వేరియేషన్స్? నేను ఒక రీజన్ చెప్పాను, ఇంకా మీకు ఈ వేరియేషన్స్కి గల కారణాలు ఏంటి అనేది మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ లిటరసీ రేట్స్. మన పాపులేషన్లో లిటరసీ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. లిటరసీ రేట్స్. లిటరసీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ పాపులేషన్. జనాభాలో చూసుకుంటే అక్షరాస్యత అనేది చాలా ముఖ్యమైన క్వాలిటీ, అంతే కదా. ఒక ఎడ్యుకేటెడ్ లిటరేట్ సిటిజన్ అంటే ఒక చదువుకున్న అక్షరాస్యుడైన పౌరుడే తను ఒక తెలివైన నిర్ణయాలు,
తీసుకోగలడు, తెలివైన ఎంపికలను చేసుకోగలడు. అంతే కదా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన మరియు అభివృద్ధి వైపు ఆయన వెళ్ళొచ్చు. ఒక శాస్త్రవేత్త అవ్వచ్చు, కొత్త కొత్తవి కనుగొనొచ్చు. సో అట్లా వివిధ రకాలైన ఉన్నతమైన వృత్తుల్లో ఈ ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ సిటిజన్స్ ఎప్పుడైతే స్థిరపడతారో ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఆ దేశము ఆర్థికంగా కూడా మెరుగుపడుతుంది. అంతే కదా. సో అట్లా లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటే ఆ దేశంలో మనకి ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. తద్వారా ఆ దేశము అభివృద్ధి చెందుతుంది. అంతే కదా. ఆబ్వియస్లీ ఓన్లీ అన్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ కెన్ మేక్ ఇంటెలిజెంట్ చాయిసెస్ అండ్ అండర్టేక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఇంకా ఉన్నతమైన ఆక్యుపేషన్స్లోకి ఆయన వెళ్ళటం ద్వారా ఎకనామికల్గా మన ఏ దేశమైనా కానీ ముందుకెళ్తుంది. అదే ఏదైనా దేశంలో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది అంటే ఎకనామికల్గా కూడా ఆ దేశము చాలా వెనకబడి ఉంటుంది. తద్వారా ఆ దేశం కూడా అండర్ డెవలప్డ్గా ఉంటుంది. లో లెవెల్స్ ఆఫ్ లిటరసీ ఆర్ ఏ సీరియస్ అబ్స్టకల్ ఫర్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్. సో ఆర్థికంగా మెరుగుపడాలంటే హై లెవెల్స్ ఆఫ్ లిటరసీ అనేది ఉంది. లో లెవెల్ ఉంది అని అంటే ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్కి అది పెద్ద అడ్డంకు. ఓకేనా. సో అకార్డింగ్ టు ది సెన్సెస్ ఆఫ్ 2001 సెన్సెసే కాదు, ఇప్పుడు 2011 కానీ లేదంటే 22 కానీ చూసుకుంటే ఏ పర్సన్ ఏజ్డ్ 7 years అండ్ అబోవ్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ లిటరేట్. మరి ఏ వ్యక్తిని అక్షరాస్యుడు లిటరేట్ అని అంటారనంటే ఏ వ్యక్తి అయినా 7 సంవత్సరాలు దాటి ఏ భాషలోనైనా కానీ అర్థం చేసుకోగలిగి చదవగలిగి రాయగలుగుతాడో ఆయనని లిటరేట్ అక్షరాస్యుడు అని అంటారు. 7 సంవత్సరాల పైగా ఉండాలి, ఏదైనా ఒక భాషను అర్థం చేసుకోగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి. అప్పుడు ఆ వ్యక్తిని లిటరేట్ అని అంటారు, అక్షరాస్యుడు అని అంటారు. దెర్ హ్యాస్ బిన్ ఎ స్టడీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లిటరసీ లెవెల్స్ ఇన్ ఇండియా. లిటరసీ లెవెల్స్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి బాగానే ఉన్నాయి. ద లిటరసీ రేట్ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ ద సెన్సస్ ఆఫ్ 2001 ఈజ్ 64.84%. ఓకేనా. ఇది ఇప్పుడు 76 అప్రాక్సిమేట్లీ 76% ఉంది 2022 ప్రకారం. అయితే మనకి 76 అంటే మోర్ దాన్ 12% లిటరసీ రేట్ అనేది పెరిగింది. మేల్స్లో అప్పుడు 2001లో 75 ఉండే, ఇప్పుడు అది 80-85 మధ్యలో ఉంది. ఓకేనా. సో ఫీమేల్స్లో వచ్చేసి మనకి 65 అలా అనేది ఉంది అప్రాక్సిమేట్గా. మరి ఎందుకు, వై డూ సచ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్? ఎప్పుడైనా చూసుకుంటే మేల్స్లోనే పురుషుల్లోనే అక్షరాస్యత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, ఫీమేల్స్లో చూసుకుంటే స్త్రీల్లో తక్కువగా ఉంటుంది. ఎందుకు, వై డూ సచ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్? మనకి తెలుసు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. మన సొసైటీలో మేల్ డామినెంట్ సొసైటీ, మేల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఎంత మారినా కానీ ఇంకా ఆ అసమానతలు అనేవి ఫీమేల్స్కి మేల్స్కి మధ్య ఉంది. అంతే కదా. నెక్స్ట్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ చూసుకుందాం. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ మరి పాపులేషన్లో ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారనేది చూద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ ఎకనామికల్లీ యాక్టివ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎవరైతే ఇప్పుడు పని చేస్తేనే కదా, పని చేసి పైసలు సంపాదించి మళ్ళీ ఇంకో దగ్గర ఖర్చు పెడితేనే ఎకనామికల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అప్పుడే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది జరుగుతుంది. లేదు ఏం పని చేయను, నేను చదువుకున్నా కానీ నేను ఏం పని చేయను, సోమరిపోతు లెక్క వంట అంటే డెవలప్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. సో అట్లా ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఎక్కువ మొత్తం జనాభా పనిలో ఎకనామికల్గా యాక్టివ్గా ఉంటే అంత డెవలప్మెంట్ ఉంది అని అర్థం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పాపులేషన్ అకార్డింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. సో ఈ జనాభా ఒక్కొక్కరు అందరూ ఒకే పని చేస్తున్నారా? అందరూ వ్యవసాయమే చేస్తున్నారా? లేకపోతే అందరూ టీచరేగా చదివే చెప్తున్నారా? అందరూ ఇంజనీర్లైనా, అందరూ డాక్టర్స్ అయినా, అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే ఉన్నారా?
లేదు కదా. డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో వివిధ రకాలైన వృత్తుల్లో స్థిరపడి ఉంటారు కదా జనాలు. సో అవి ఏంటి, ఎవరు ఎక్కువ దేంట్లో ఉన్నారనేది చూద్దాం. అండ్ ఎనారమస్ వెరైటీ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎనీ కంట్రీ. ఏ దేశంలో చూసుకున్నా కానీ చాలా రకాలైన వృత్తులు అనేవి ఉంటాయి. సో ఆక్యుపేషన్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. మనం చూసుకుంటే ఈ వృత్తులను చూసుకుంటే 3 రకాలుగా ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ ఈ ఆక్యుపేషన్స్గా క్లాసిఫై చేసి ఉన్నారు, వర్గీకరించి ఉన్నారు. ప్రైమరీ యాక్టివిటీస్ చూసుకుంటే మనకి ఎక్కువ మన దేశంలో అయితే అగ్రికల్చర్లో, ఏ దేశంలో అయినా అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కదా. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్లో ఉన్నారు. ఇవి ప్రైమరీ యాక్టివిటీస్. ఏంటవి? అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్. సెకండరీ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్, ఇవి సెకండరీ యాక్టివిటీస్. టెరిషరీ యాక్టివిటీస్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, నెక్స్ట్ కామర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్, ఇవన్నీ టెరిషరీ యాక్టివిటీస్. నెక్స్ట్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ వ్యారీడ్ ఇన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అయితే మనకు చూసుకుంటే ఎంతమంది ప్రైమరీ యాక్టివిటీస్లో ఉన్నారు, సెకండరీ యాక్టివిటీస్లో ఉన్నారు, టెరిషరీ యాక్టివిటీస్లో ఉన్నారు అనేది డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అభివృద్ధి చెందిన దేశాలకి, చెందుతున్న దేశాలకి వేరియేషన్ అనేది ఉంటుంది. అయితే డెవలప్డ్ నేషన్స్లో చూసుకుంటే మనకి హై ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ సెకండరీ యాక్టివిటీస్ అండ్ టెరిషరీ యాక్టివిటీస్లో ఉంటారు. వృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్క్లో, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, కామర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్లో ఎక్కువ మంది ఉంటారు. తక్కువ మంది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్లో ఉంటారు. అదే డెవలపింగ్ కంట్రీస్లో చూసుకుంటే హయ్యర్ పర్పోర్షన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఎంగేజ్డ్ ఇన్ ప్రైమరీ యాక్టివిటీస్లో ఉంటారు. ఇండియాలో చూసుకుంటే 64% ఆఫ్ ది పాపులేషన్ ఓన్లీ అగ్రికల్చర్లో నిమగ్నమై ఉన్నారు, స్థిరపడి ఉన్నారు. ద ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ డిపెండెడ్ ఆన్ సెకండరీ అండ్ టెరిషరీ సెక్టార్స్ ఈజ్ అబౌట్ 13 to 20% రెస్పెక్టివ్లీ. అగ్రికల్చర్లో, భారతదేశంలో అయితే అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మిగతా వాటిలో జస్ట్ 13 to 20% పాపులేషన్ అనేది ఉంది. దెర్ హ్యాస్ బీన్ అన్ ఆక్యుపేషనల్ షిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఇప్పటికి సెకండరీ ఇంకా టెరిషరీ సెక్టర్స్కి షిఫ్ట్ అవుతున్నారు, వృత్తుల్లో మారుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, తర్వాత అర్బనైజేషన్, నగరీకరణ కూడా జరుగుతుంది. సో ఇట్లా అవుతున్నాయి కాబట్టి, పెరుగుతూ వస్తుంది కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ లేరా. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్స్కి, మన గ్రాండ్ పేరెంట్స్కి జనరేషన్కి ఇప్పటికీ చూసుకుంటే అగ్రికల్చర్లో చాలా తక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? అందరూ సాఫ్ట్వేర్ అని, ఏదో ఒక ఎక్కువ మంది సాఫ్ట్వేర్, ఎవరు అడిగినా సాఫ్ట్వేరే అంటారు అనుకోండి. సో ఇప్పుడు బ్యాంకింగ్ జాబ్స్ అని ఇట్లా వీటిలలో స్థిరపడి ఉన్నారు. కానీ మన పేరెంట్స్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ మంది ఫార్మర్స్ ఉండేవారు. తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే 90% ఫార్మర్సే ఉండేవాళ్ళు. సో షిఫ్ట్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ హెల్త్. మరి ఈ పాపులేషన్ యొక్క హెల్త్ ఎలా ఉంది అని అంటే ఇది కూడా ఇంపార్టెంట్ కాంపోనెంటే. పాపులేషన్ కాంపోజిషన్లో చూసుకుంటే హెల్త్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ విచ్ అఫెక్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు అందరు రోగాల పడి ఉన్నారు, ఎవరికి ఆరోగ్యం మంచిగా లేదంటే అసలు వాళ్ళు పని చేయగలుగుతారా? పని చేయలేరు కదా. మరి అప్పుడు డెవలప్మెంట్ అవుతుందా? కాదు కదా. సో ఇప్పుడు హెల్త్ బాగుంటేనే డెవలప్మెంట్, ప్రజలు బాగుంటారు కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుంది, ఆ దేశం మంచిగా ఉంటుంది, అంతే కదా. సో సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ హ్యావ్ రిజిస్టర్డ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ద హెల్త్ కండిషన్స్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. సో ఇండియన్ పాపులేషన్లో, భారతదేశ జనాలని, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులని మెరుగుపరచడం కోసము గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకోవడం రావడం జరిగింది. డెత్ రేట్స్ హ్యావ్ డిక్లైన్డ్ ఫ్రమ్ 25 per 1000 పాపులేషన్ ఇన్ 1951 to 8.1 per
1000 in 2001, and life expectancy at birth has increased from 36.7 years in 1951 to 64.6 years in 2001. ఇదంతా 2001 డేటా. దీనికన్నా 20 ఇయర్స్ తర్వాత ఇంకా చాలా పెరిగే ఉంటుంది. సో ఇప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్స్ని తీసుకొని రావటం జరిగింది కదా, జనాలని హెల్త్ కండిషన్స్ మెరుగుపరచడం కోసము గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెట్టడము అట్లా. సో దానివల్ల ఏమైందంటే డెత్ రేట్స్ అనేవి, మరణాలు అనేవి తగ్గినాయి. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగిందనమాట. ఎట్ బర్త్ అంటే బర్త్ రేట్ కూడా పెరిగింది. సో దానివల్ల పాపులేషన్ పెరుగుతుంది. బట్ అట్లానే ఇంకా పాపులేషన్ పెరిగిందని ఇవన్నీ తీసుకొని రాకుండా ఉండలేం కదా. ఎస్, the substantial improvements is the result of many factors including improvements in public health, prevention of infectious diseases, and application of modern medical practices in diagnosis and treatment of ailments. అయితే ఏమైందంటే హాస్పిటల్ పబ్లిక్ హెల్త్ని చేయటానికి ఏమైనా డిసీజెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటము, ప్రివెంట్ చేయటము, నివారించటము, తర్వాత ఏదైనా రోగాలు వచ్చినా చికిత్స చేయటానికి మోడ్రన్గా ఆధునిక చికిత్సా విధానాన్ని తీసుకురావటము. సో ఇవన్నీ తీసుకురావటం వలన మనకి డెత్ రేట్ తగ్గింది, బర్త్ రేట్ కూడా పెరుగుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. డిస్పైట్ కన్సిడరబుల్ అచీవ్మెంట్స్, ద హెల్త్ సిచ్యువేషన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇవన్నీ తీసుకొచ్చినప్పటికీ కూడా హెల్త్ కండిషన్ అనేది మన ఇండియాలో జనాలది ఒక మేజర్ కన్సర్న్. ద పర్ క్యాపిటా క్యాలరీ కన్సంప్షన్ ఈజ్ మచ్ బిలో ద రికమెండెడ్ లెవెల్స్ అండ్ మాల్ న్యూట్రిషన్ అఫ్లిక్ట్స్ ఎ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ పాపులేషన్. అయితే పర్ క్యాపిటా క్యాలరీ కన్సంప్షన్, పర్ క్యాపిటా క్యాలరీ కన్సంప్షన్ అంటే ఏంటి అంటే ఒక సంవత్సరానికి ఎంత ఫుడ్ కన్సంప్షన్ తీసుకోవాలో అనేది ఉంటుంది. ఈ సంవత్సరానికి ఇంత తీసుకోవటం, ఒక మనిషికి ఇంత అవసరం అని. అయితే మన దేశంలో చాలామంది బిలో పావర్టీ లైన్ ఉండటం వలనో ఇంకేదో కారణాల వలనో పర్ క్యాపిటా క్యాలరీ కన్సంప్షన్ అనేది రికమెండెడ్ లెవెల్స్ ఎంతైతే ఉండాలో అంతకన్నా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మాల్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది అంటే ఇంకా వాళ్ళకి న్యూట్రిషన్స్ అంత ఫుడ్ అందదు కదా. సో ఎట్లయినా హెల్త్ కండిషన్స్ అనేది డిప్రైవ్ అవుతాయి, హెల్త్ అనేది పాడవుతుంది. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ బేసిక్ శానిటేషన్ అమ్యూనిటీస్ ఆర్ అవైలబుల్ టు ఓన్లీ 1/3 ఆఫ్ ద రూరల్ పాపులేషన్. సో మంచి తాగునీరు, తర్వాత శానిటేషన్, శుభ్రత, ఇదంతా కూడా మంచి శుభ్రమైన పరిసరాలు, ఇవన్నీ కూడా రూరల్ పాపులేషన్లో చూసుకుంటే ఓన్లీ 1/3కి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీస్ ప్రాబ్లమ్స్ నీడ్ టు బి ట్యాకిల్డ్ త్రూ ఏ అప్రోప్రియేట్ పాపులేషన్ పాలసీ. సో పాపులేషన్ పాలసీ తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నిటినీ కూడా ట్యాకిల్ చేయాల్సిన అవసరము ఎంతో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే అడాలసెంట్ పాపులేషన్ అంటే కౌమార దశల్లో ఉన్న వాళ్ళు. The adolescents are generally grouped in the age group of 10 to 19 years, 13 to 17 years or 10 to 19 years మధ్యలో కౌమార దశలో ఉన్న వాళ్ళని మనం అడాలసెంట్స్ అని అంటాం. The most significant feature of the Indian population is the size of its adolescent population. Significant feature ఏంటి అంటే అడాలసెంట్ పాపులేషన్, కౌమార దశలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని. ఇట్ కాన్స్టిట్యూట్స్ 1/5 ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. మొత్తం పాపులేషన్లో చూసుకుంటే 1/5 మనకి ఈ అడాలసెంట్ ఏజ్లో ఉంటారు. అడాలసెంట్స్ ఆర్ జనరలీ గ్రూప్డ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 19 years. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్. వీళ్ళే రేపటి పౌరులు అన్నమాట, వనరులు వీళ్ళే, ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో. న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్, పోషకాలు అవసరాలు అడాలసెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. ఒక నార్మల్ చైల్డ్కి లేదా అడల్ట్కి చూసుకుంటే న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది ఈ కౌమార దశలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో పూర్ న్యూట్రిషన్, ఎప్పుడైతే వాళ్ళు అంత మంచి పోషకాలు అందట్లేదు అని అంటే అది డిఎఫిషియన్సీ అండ్ స్టంటెడ్ గ్రోత్, వాళ్ళు పెరగరు సరిగ్గా, డిఎఫిషియన్సీ, ఐరన్ డిఎఫిషియన్సీ, అనేమియా, ఇట్లాంటివి అవన్నీ రావచ్చు వాళ్ళకి ఎక్కువ పెరగకపోవచ్చు. వాళ్ళ హెల్త్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయిందంటే మనం ఫ్యూచరే, ఒక నేషన్ యొక్క ఫ్యూచరే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బట్ ఇన్ ఇండియా ద డైట్ అవైలబుల్ టు అడాలసెంట్స్ ఇస్ ఇన్యాడిక్వేట్ ఇన్ ఆల్ న్యూట్రియంట్స్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్ సఫర్ ఫ్రమ్ అనేమియా. సో
మాల్ న్యూట్రిషన్ జరుగుతుంది. చాలామంది గర్ల్స్ అనేమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతతో. దర్ ప్రాబ్లమ్స్ హ్యావ్ సో ఫార్ నాట్ రిసీవ్డ్ అడిక్వేట్ అటెన్షన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో వాళ్ళకి అంత పెద్ద అటెన్షన్ కూడా ఏమి ఇవ్వట్లేదు డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో. ద అడాలసెంట్ గర్ల్స్ హ్యావ్ టు బీ sensitized to the problems they confront. Their awareness can be improved through the spread of literacy and education them among them. అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవాలి, పోషకాలతో కూడిన ఆహారం అన్న అంత అక్షరాస్యత కానీ అంత చదువు కానీ వాళ్ళకి లేదు. ఫస్ట్ తీసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహననే లేదు, అవేర్నెస్ తీసుకురావాలన్నమాట. ఓకేనా? సో అనేమియా వచ్చిందంటే ఇంకా అడాలసెంట్ గర్ల్స్కి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? హెల్త్, అడాలసెంట్ పాపులేషన్, లిటరసీ రేట్, సెక్స్ రేషియో అండ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్, ఏజ్ కంపోజిషన్, ఇదంతా కూడా మన థర్డ్ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పాపులేషన్. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాకు బాగా అర్థమైంది అని అనిపిస్తే మనకి సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. మీరు ఆ సూపర్ థ్యాంక్స్ అని పెట్టి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఎంతో కొంత డొనేట్ చేయొచ్చు. అంటే ఇంకా మంచిగా మన ఛానల్ని డెవలప్ చేసుకోవటం కోసం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేషనల్ పాపులేషన్ పాలసీ అండ్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 అండ్ అడాలసెన్స్ ఇవి చూద్దాము. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.